బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడలోని స్పెషల్ మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన్ను పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించి ప్రలోభ పెట్టారన్న ఆరోపణలతో కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆయనపై ఈ నెల 21న కేసు నమోదైంది. ఈ క్రమంలో నిన్న అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. విచారణ సందర్భంగా అనంతబాబు సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించేలా చర్యలుగా భావించి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా తాజా పరిణామాలతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా సాక్షుల భద్రత, న్యాయ వ్యవస్థ స్వతంత్రత వంటి అంశాలపై చర్చలు మళ్లీ ముందుకు వస్తున్నాయి. ఇకపై ఈ కేసులో దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది, మరిన్ని వివరాలు బయటకు వస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.